ఎన్నికల సమయంలో అలివికాని హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని సిపిఐ వెంకటగిరి రూరల్ మండల అధ్యక్షులు ఎస్వి నరసింహులు అన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఇల్లు లేని గ్రామీణ పేద ప్రజలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాధాకృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి పల్లెపాటి చిన్నం పెంచలయ్య, నియోజకవర్గ కార్యదర్శి పల్లెపాటి బాలకృష్ణయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కల్లూరు జాన్, పట్టణ అధ్యక్షుడు డక్కిలి శివకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ సమితి సమావేశం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన జరుగుతూ ఉంది. ప్రధానంగా వెంకటగిరి నియోజకవర్గంలో పండించినటువంటి నిమ్మ గిట్టుబాటు ధర లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చేటప్పుడు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పింది. దీనిపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేకమైన సార్లు తిరుపతి జిల్లా వ్యాప్తంగా వెంకటగిరి నియోజకవర్గంలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర అనేకమైన సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈరోజుకి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పిస్తామని చెప్తారు తప్ప ఈరోజు ఇల్లు ఇచ్చినటువంటి పాపాన్ని ఆడ పోలేదు. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 1.5 సెంట్లు పట్టాలు కూడా చాలా తావుల్లో ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి పట్టాలకు ఇప్పటి వరకు సంబంధించినటువంటి స్థలాలు చూపినటువంటి పాపాన్ని కూడా ఉంది. ఇప్పుడు మళ్ళా అప్లికేషన్ చేసుకుంటే గతంలో నీకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీకు పట్టా వచ్చింది, ఇప్పుడు పట్టా ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి మా రాష్ట్ర పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం మార్చి నెల పూర్తిగా ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పేద ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున సచివాలయాల దగ్గర ఎంఆర్ఓల దగ్గర ఆందోళన కార్యక్రమం నెరవేర్చాలని చెప్పేసి ప్రధానమైనటువంటి అంశం పైన పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మనకి ఇవ్వాలని చెప్పేసి మేము పార్టీ కూడా తీర్మానం చేసింది. అదేవిధంగా ఈ జిల్లాలో రాష్ట్రంలో మెడికల్ మాఫియా విపరీతంగా దోచుకుంటున్నారు పేద ప్రజల్ని. ఈరోజు 25 పైసలు 30 పైసలు ఉన్నటువంటి టాబ్లెట్లు కూడా దాదాపు 3 రూపాయలు అమ్మినా కూడా నియంత్రణ కమిటీ లేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన డ్రగ్స్ మాఫియాకు సంబంధించినటువంటి డ్రగ్స్ ఎంక్వైరీ ఉన్నటువంటి కమిటీ నియంత్రణ కమిటీ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. పేద ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న తెలియనటువంటి చదువునటువంటి వాళ్ళు కూడా దానిపైన డేట్ ఉందా లేదా అనేటు చూసేటువంటి పరిస్థితి లేదు. దానిపైన ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు 28వ తారీఖున డ్రగ్స్ మాఫియా పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి పట్టణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్డుకు సంబంధించినటువంటి పక్కన చెరువు ఉంది. చెరువు పక్కన పెట్రోల్ బంకులు నిర్వహించకూడదని చెప్పేసి అనేకమైనటువంటి ఇవి ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అంశం పైన జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు కూడా మేము మెమరాండం రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ తక్షణమే లోకల్గా పెట్రోల్ బంక్ నియంత్రణ కమిటీ ఏదైతే ఉన్నారో దానిపైన ఆ పెట్రోల్ బంక్ని నిలుపుదల చేయడానికి కూడా వీళ్ళు అధికారులు పూనుకోవాలా, లేకపోతే దానికి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తురకపల్లిలో ఉన్నటువంటి ఎస్టీల పైన అనేకమైనటువంటి దాడులు నిర్వహిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎస్సీలు భూములన్నీ కూడా లాక్కొని ఈవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దానిపైన అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి శేఖర్ నాయుడు అనే అతన్ని డిఎస్పీకి చెప్పాలా, ఎస్పీకి చెప్పాలా, అదేవిధంగా జిల్లా కలెక్టర్కి చెప్పాలా. సాధారణమైనటువంటి కుటుంబంలో ఎవరైనా చిన్నపాటి తప్పు చేస్తే మాత్రం ఆగమేఘాలుగా వాళ్ళ నాయన్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ కూతుర్ని అందరినీ తీసుకొని పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. ఒక దళితురాల పైన అక్రమంగా అక్కడ కొట్టి వృద్ధులో పడేసి వాళ్ళపైన తురకపల్లిలో ఉన్నటువంటి దళితుల పైన దాడులు చేసినారని చెప్పేసి డిఎస్పీ విచారణలో చెప్తే కేవలం ఊరికే తూతూ మంత్రంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనిపైన కూడా మా పార్టీ చర్చించి భూములు వెనక్కి తీపించేంత వరకు పోరాటం ఆపదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.